ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మరో వివాదంలో చిక్కుకున్నాడు బెంగాల్ పుష్ప. టీఎంసీ నేత జహంగీర్ ఖాన్ భార్య సరీనా బీబీ అరెస్ట్ అయింది. జహంగీర్ ఖాన్ ను పోలీస్ స్టేషన్ నుంచి తప్పించేందుకు భారీ కుట్ర అంటూ కూడా పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లా ఫాల్తాలో సరీనా బీబీని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. జహంగీర్ ను విడుదల చేయాలంటూ ఫాల్తాలో జూన్ 16న పెద్ద ఎత్తున మద్దతుదారుల నిరసన కార్యక్రమం అయితే జరిగింది. ఫాల్తా స్టేషన్ కు పెద్ద ఎత్తున వెళ్లారు నిరసనకారులు. ఈ నిరసనలకు నాయకత్వం వహించింది సరీనా బీబీ. నిరసనకారులను చెదరగొట్టారు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. ఇక సరీనా బీబీతో పాటు మరో 8 మంది అరెస్ట్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. జూన్ 8న నేపాల్ సరిహద్దు సమీపంలో జహంగీర్ ను అరెస్టు చేశారు ఎస్టీఎఫ్ పోలీసులు. అలాగే ఫాల్తాలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లుగా కూడా జహంగీర్ ఖాన్ పై ఆరోపణలు అయితే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జహంగీర్ ఖాన్ పరారయ్యాడు. ఫాల్తాలో ఎన్నికల సమయంలో ఈవీఎంల విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల్ని దేశవ్యాప్తంగా అందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి ఉంది. ఆ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడకుండా ఏదైతే చేశారో ఈవీఎం విషయం సంచలనంగా మారినటువంటి పరిస్థితి అప్పుడైతే ఉంది. దాని తర్వాత అక్కడ జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, అక్కడ భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఆ నియోజకవర్గంలో గెలవడం కావచ్చు, గతంలో జహంగీర్ ఖాన్ మీద ఉన్నటువంటి పలు రకాలైనటువంటి ఆరోపణలు, ఎన్నికల సమయంలో ర్యాలీలో కూడా అతను చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ కూడా చాలానే ఉన్నాయి. అవినీతి ఆరోపణలే కాదు, దీనికి సంబంధించి ఇతరత్ర అక్రమంగా చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అన్నిటినీ కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎంసీ నేతల్ని రోడ్డు మీద ఏ స్థాయిలో అర్ధనగ్నంగా మగవారిని తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఆడవాళ్ళు టీఎంసీ నేతలు కూడా మమ్మల్ని వదిలిపెట్టండి అని చేతులు జోడించి దీనికి సంబంధించి అభ్యర్థించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఫాల్తా నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, జహంగీర్ ఖాన్ మీద ఉన్నటువంటి అభియోగాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో భార్య జైలు నుంచి విడిపించడానికి ఒక భారీ కుట్ర చేసింది అనేటువంటి ఆరోపణలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. జహంగీర్ ఖానే కాదు, భార్య కూడా అపరమేధావి అని చెప్తూ ఉన్నారు. జహంగీర్ ఖాన్ వ్యక్తిత్వానికి ఏమాత్రం తీసిపోదు ఆయన భార్య అని కూడా చెప్తున్నారు. ఆ స్థాయిలో తనకి అవినీతి విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయాల్లో కూడా ఎన్నో అండదండలు అందించింది. ఈ నిరసనలకు పర్టికులర్గా నాయకత్వం వహించింది. ఆ నిరసనలు ఉద్రిక్తకరంగా మారేలా ప్లాన్ చేసిందనేది కూడా పోలీసులు కనిపెట్టారు. ఈ నేపథ్యంలో జహంగీర్ ఖాన్ భార్యకు సంబంధించి కూడా చాలా వివాదాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జహంగీర్ ఖాన్ అండతోటి ఈ నేపథ్యంలో ఆ ముఠాన్ని నడపడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర నిరసన కార్యక్రమాలకు వచ్చినటువంటి వారిని ప్రేరేపించి అక్కడ విపరీతమైనటువంటి హింస సృష్టించేటువంటి పన్నాగం కూడా పన్నింది సరీనా బీబీ అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కళ్ళ బాగోతాలన్నీ బయటపడుతున్నటువంటి నేపథ్యం. ఒక్కొక్క నేతలు తనకు తానుగా అంటే పరారీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎటకేలకు జహీర్ ఖాన్ ని నేపాల్ సరిహద్దుల్లో అయితే అరెస్టు చేశారు. చూడాలి ఇతర టీఎంసీ నేతల విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది. బట్ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించినటువంటి ఫాల్తా నియోజకవర్గ అభ్యర్థి, టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఎటకేలకు దొరికినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన భార్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు.